ప్రస్తుతం తీసుకుంటే రాజధానితో పాటు రాజధాని అక్కడే, మొత్తం పరిశ్రమలు అక్కడే, మొత్తం అన్నిటికీ మౌలిక సౌకర్యాలు అన్నిటికీ పోతాయి. ఒక ప్రధానమంత్రి అంటే పివి నరసింహారావు గెలిచిన ఈ నియోజకవర్గం అంటే ఈ నంద్యాలకు ఏమీ రాలంటే ఈ ప్రాంతానికి ఏమీ రాలేదు అంటే నికర జలాలు, వరద జలాలు వినియోగ విషయంలో కూడా మన రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, మొత్తం కూడా రాజధానికే వెళ్ళిపోతున్నాయని. అంటే మీరు ఏదైతే అభివృద్ధి కోసం ఆలోచించే మీరు ఈ విషయం పట్ల ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటండి, బైఫర్కేషనే ఒక దరిద్రం. ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయి ఒక క్యాపిటల్ లేని ఒక రాష్ట్రము ఎంత దారుణంగా ఉంటుందో, దాన్ని ఎలా సాధించాలనో ఎంత కష్టమైందో మనకు చెప్పక్కర్లేదు. మనకున్నటువంటి వనరులను ఈరోజు క్యాపిటల్ అయితే కంపల్సరిగా కట్టాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నట్టు వనరులు అన్నీ క్యాపిటల్కి పోతున్నాయంటే వనరులు అక్కడికి పోకుంటే క్యాపిటల్ ఎట్లా కడతారండి? పరిశ్రమలు కానీ ఎక్కడికే పోతున్నాయి, ఇక్కడ ఏమీ వరద జలాలు కూడా అక్కడికి నికర జలాలు కూడా వెరీ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక శపథం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు మేము ఒక ప్రపోజల్ ఇచ్చాం, చాలా వెరీ గుడ్ ప్రపోజల్, ఎవరు ఇవ్వలేని ప్రపోజల్. శ్రీశైలం పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ దగ్గర ఈరోజు మనకు 20,000 క్యూసెక్లు వాటర్ డ్రా అవుతూ ఉంది. ఈ 20,000 క్యూసెక్లు 3 ప్రాజెక్టులకు పోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో క్లియర్గా మాట్లాడి ఒక ప్రపోజల్ ఇచ్చాను. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ బ్యాక్ సైడ్ ఒక 16 కిలోమీటర్లు వెళ్తే 855 లెవెల్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు 855కు గగ్గోలు పెడతా ఉన్నారు కింద వాళ్ళు. ఇది 790కే మనకు కావాల్సినటువంటి 12-18 టీఎంసీల నీళ్లు ఈ 790 దగ్గర నుంచే తీసుకొని డైరెక్ట్గా శ్రీశైలం మెయిన్ బ్రాంచ్ కెనాల్కు పంప్ చేస్తే 3 ప్రాజెక్టులు బతుకుతాయండి. ఇదొక అంశం, ఇది పరిశీలనలో ఉంది. అంటే చేయాలని తపన ఉంది కాబట్టి ఈ ప్రపోజల్. ఇంకొకటి, కిందికి వాటర్ ప్రతి చోట స్టోర్ కావాలి. ఈరోజు ఐడెంటిఫికేషన్ అయిన చోట అంతా కూడా కంప్లీట్గా స్టోరేజ్, చిన్న చిన్న చెరువులు కూడా కట్టి స్టోరేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న వర్షాలు పడ్డాయి, 8 దాకా లెవెల్స్ వచ్చాయి. వెలుగోడు నింపుకున్నాం, అలుగునూరు నింపుకున్నాం, ఇంకా అన్నీ కంప్లీట్గా తెలుగుగంగా కంప్లీట్గా వాటర్ అంతా కూడా సఫిషియెంట్గా వాటర్ ఇచ్చాం. కిందికి అప్ టు నెల్లూరు దాకా వాటర్ వెళ్ళాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ నింపుకున్నాం. పైనే వర్షాలు పడకుంటే ఇప్పుడు మనం ఈరోజు 790కి తీసుకొని పోతున్నామంటే మనం అష్యూర్డ్ వాటరే మనం తీసుకుంటుండేది. సో కింద ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా 790 కిందనే వస్తున్నాయి. సో మనం పైకి వెళ్ళి మనకు అష్యూర్డ్ వాటర్ ఈరోజు 854 లెవెల్స్ ఉన్నా లేకున్నా అది 854కు తగ్గిన అష్యూర్డ్ వాటర్ తీసుకోలేకపోతున్నాం. సో ఈరోజు 790 దగ్గర అయితే ఖచ్చితంగా మన అష్యూర్డ్ వాటర్ మాత్రం మనం 3 ప్రాజెక్టులకు మనం వాటర్ తీసుకుంటున్నాం. దట్ విల్ బి మోర్ సఫిషియెంట్. మళ్ళీ అనంతపూర్కు వాటర్ తీసుకొని పోవాలి. ఈ ముచ్చుమరి దాదాపు 10 దాన్ని ఉంటారు ట్యాంక్స్, 10 మోటార్లు పెట్టాము. మళ్ళీ పంపింగ్ మోటార్స్ మళ్ళీ అడిషనల్గా అక్కడ కూడా అది 785 కిందకే వస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఆ లైనింగ్ ఒకటి కంప్లీట్ చేస్తే 4,000 క్యూసెక్లు ఫోర్స్తో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో పెన్నాకు కూడా తీసుకొని పోయే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒక్కరోజు రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ 1 డే.
2.5 సంవత్సరంలో ఒక క్యాపిటల్ ఎలా కట్టగలుగుతామండి లో బడ్జెట్లో పెట్టుకొని? ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను అడుగుతున్నా అని కాదు. రోమ్ వాజ్ బిల్డ్ ఇన్ 1 డే. ఈజ్ ఇట్ పాసిబుల్? బైఫర్కేషమే ఒక దరిద్రం. ఒక క్యాపిటల్ నిర్మాణం చేసుకునే దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే, ఒక ఇల్లు కట్టాలంటేనే 6 నెలలు 8 నెలలు పడుతుంది. అది ఒక క్యాపిటల్ కట్టాలంటే వనరులు సమకూర్చోవాలి. క్యాపిటల్ వద్దా? ఇండస్ట్రీస్ వద్దా? ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ వస్తుంటే అడ్డుపడతా ఉన్నారు. కేసీఆర్ ఏమో అక్కడ 10 జిల్లాని 21 మొత్తం 31 జిల్లాలు చేసేసి మొత్తం అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుంటే ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేకోకుండా ఉద్యోగులనేమో అందరినీ కూడా బదిలీలు చేసేసి అమరావతిలో వాళ్ళకు ఉపాధి కూడా అంటే ఉండడానికి నివాసం కూడా సరి లేకుండా అవస్థలు పడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కాదండి, ప్రతి ఒక్కడు ఒక రాష్ట్రాన్ని లేనప్పుడు అందరూ త్యాగాలు. మనం తెలంగాణతో పోలిక ఏంటి నాకు తెలియక అడుగుతాను. మన రాష్ట్రం గురించి ఏమీ లేదనే చెప్తున్నాం కదా. అన్ని సదుపాయాలు లేవు.